పార్లమెంట్ అభ్యర్థి మనందరి అభిమాన నాయకుడు రైతు నాయకుడు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గ్రామస్తులందరినీ కలుసుకోవడానికి వచ్చిన మన అభిమాన నాయకుడు ప్రత్యేకంగా అంకాపూర్ రైతులంటే ఎనలేని ప్రేమ చూపించే రైతు బాంధవుడు మన అభిమాన నాయకుడు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా సోదరులు వినయ్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా సోదరులు మానల మోహన్ రెడ్డి గారు, మా అన్న రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి గారు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు తాహిర్ బిన్ హందాన్ గారు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జీవన్ గారు, రామ్ భూపాల్ గారు, మా గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలనారాయణ రెడ్డి గారు, గ్రామ బీడీసీ అధ్యక్షులు లింబారెడ్డి గారు, రైతు సంఘం అధ్యక్షులు పిసి గంగారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన యాల సాయిరెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలు పేరు పేరున మీ అందరికీ అంకాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం స్పీచ్లు అవన్నీ ఏం లేవు. ప్రొద్దునొచ్చి అంకాపూర్ గ్రామంలో ఉన్న ప్రజల రైతులతోటి ముచ్చటించడానికి మనందరితో కలిసి ఛాయ్ దాగి ఒకసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనందరి మద్దతు కోసం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి నేను ఎక్కువగా కాకపోతే ఒక్క విషయం మాత్రం చెప్పాలి. జీవన్ రెడ్డి గారు అంటేనే ఒక రైతు నాయకుడు. ఆయన జీవితం మొత్తం ప్రజలకు రైతులకే అంకితం అయిపోయింది. 24 గంటలు 7 రోజులు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు. అలాంటి నాయకుడు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా రాబోయే రోజుల్లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం మనందరి అదృష్టంగా భావించి తప్పకుండా వారికి మనం అందరం సంపూర్ణ మద్దతు ఇచ్చి వారికి పెద్ద మెజారిటీ ఇవ్వాలని ఆశిస్తూ, అదేవిధంగా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు అంకాపూర్ రైతులు ఏ కార్యక్రమం అడిగినా రైతు సమస్యల గురించి కానీ ఏ విషయంలో కానీ మాకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు. రాష్ట్ర మంత్రివర్యులుగా ఉండి అంకాపూర్ గ్రామానికి మార్కెట్ యార్డ్ కానీ మన కెనాల్ కానీ బ్రిడ్జ్ కానీ ప్రతి రైతులు ఏ సమస్య అడిగినా కానీ తక్షణమే స్పందించి అన్ని కూడా రైతులకు అనుకూలంగా చేసిన నాయకుడు. మరి వారు కూడా మా గ్రామానికి రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి ఆధారపడకుండా మీరు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా మీరు అనుకునే అభివృద్ధి మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈరోజు జీవనన్న కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ అంటే మీ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అంటే నేను ఈ 5 సంవత్సరాల నేను జిల్లా ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారితో తిరుగుతున్న సందర్భంలో చాలా సందర్భంలో ఒకసారి అంకాపూర్ పోయేద్దామనే మాటలు చెప్తూ, ఎందుకో మీరు సార్కు నచ్చడం కాదు, మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మీరు చేసుకునే పనులు అన్నీ కూడా నచ్చినాయి ఇక్కడ. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా రేపు పెద్దలు జీవన్ రెడ్డి గారు పార్లమెంట్కి గెలిస్తే మరి మీరు అనుకునే అభివృద్ధి, ఎందుకంటే సదాగా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల కంటే కూడా అడ్వాన్స్గా ఉండే, కొంచెం అభివృద్ధి విషయంలో అడ్వాన్స్గా ఉండే మీరు మరింత మీకు చేదోడు వాదోడుగా ఉండేందుకు వాళ్ళిద్దరు కూడా అండగా ఉంటారు. కాబట్టి మీరు మాట్లాడి వాస్తవానికి రైతుల సమస్యలపైన కానీ మిగతా ఏ సమస్యలను మీరు చెప్తే వాళ్ళ తర్వాత మీకు దానిపైన కొంత క్లారిఫికేషన్ ఇచ్చి భవిష్యత్తులో 5 సంవత్సరాలు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి దాని ద్వారా ఈ గ్రామానికి తద్వారా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మీకు చెప్తారనే విషయం తెలియజేస్తూ మీరు ముఖ్యమైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాం. అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి మా గ్రామానికి చేసిన మా శ్రేయోభిలాషి మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మా గ్రామానికి మీరంటే ప్రేమ. సుదర్శన్ రెడ్డి గారంటే మేమందరము సార్ ఎప్పుడు వచ్చినా కానీ మేము అభిమానం చూసాం. జీవన్ రెడ్డి గారికి మా నుండి ఒక విజ్ఞప్తి. మేము ఈ ఆదర్శ గ్రామము, ఈ గ్రామానికి నుండి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కళాలు రోడ్లపైన స్థలము గ్రామాందే ఉంది, ఒకే దగ్గర పెద్ద 1 ఎకరం 2 ఎకరాలు మేము ఇస్తాం. మేము చూపిస్తాం, మీరు అక్కడ తెస్తే అందరూ అక్కడికే తెస్తారు, అక్కడే కాంటాలు అయితే ఒకే దగ్గర లారీ వస్తుంది, వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఒకటి ఏంటంటే, సుదర్శన్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి మేము అడగకున్నా కానీ మా మార్కెట్ కమిటీలో చిత్త అంతా బొత్తగా ఉంటే ఇది ఇట్లున్నది కదా, మీకు ప్లాట్ఫారం నేను ఇస్తా అని చెప్పి సారే మాకు ఇచ్చిండప్పుడు. ఇంకోటి, జీవన్ రెడ్డి గారు కూడా 40-50 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండి రైతు సమస్యలు ఏందో అనేది అన్నీ తెలుసు. ముఖ్యంగా మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డనే, రైతులకు ఏందనేది అన్నీ తెలుసు. మనం ఈ కాంగ్రెస్ని ఎక్కువ ప్రోత్సహిస్తే ఇంకా మనకు ఏమేమి కావాలనేది వాళ్ళ పెద్దలందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగి అందరు శాశక్తుల ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడి లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేయించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతు సోదరులకు, నాతో వచ్చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి, మా చైర్మన్ గారికి, చంద్రమోహన్ గారికి, వినయ్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అందరం కష్టపడి ఏదైతే పండించిన పంటలని వాళ్ళందరూ తిని కనీసం మన కనీస సౌకర్యాలు కూడా చెయ్యని దద్దమ్మలు తయారైనరు ఈ ప్రభుత్వాల్లో. సెంట్రల్ గవర్నమెంట్లో చెప్తా ఉన్నారు, కేవలం వ్యవసాయం మీదనే 52%, 52% రెవెన్యూ వస్తూ ఉందని. మరి అటువంటి వాళ్ళు చిన్న వ్యవసాయంకి ఏం కావాలో కూడా చేయకుండా దుర్మార్గం పనులు చేస్తూ ఉంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారు బుల్లెట్ ట్రైన్, అసలు ట్రైన్లు లేవు, గీడ ఏది మామిడిపల్లిగా బిడ్స్ సిగ్గు లేకుండా ఎన్ని రోజులు ఇటువంటి చేస్తూ ఉంటే మనకు సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి తప్పనిసరిగా మీరందరూ మీ గ్రామానికి స్పెషల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఈ జీవన్ రెడ్డి సాబ్ పెద్ద మనిషి, 6 సార్లు ఎమ్మెల్యే, ఒక సిస్టమ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనమేమో సిస్టమ్ లేదు, మన లేదు, ఓల్డ్ లెక్క మాట అని చెప్తే వాళ్ళకి ఓట్లు వేసి నేర్చుకుంటాం. మనం వేస్తున్నంతసేపు సంతోషం ఉన్నది కానీ 5 ఏళ్ళు బాధపడతా ఉన్నాం. దయచేసి అట్లా మళ్ళీ ఏ ఓటు వేసేటప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు మనని పాలించేవాడు, మన పనులు చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించి, నేను మీకు చెప్పేంత పెద్దోళ్ళు కాదు కానీ ఆయన తొందరపడకుండా వాస్తవాలకు ప్రాజెక్టులు ఎవరు చేశారు, లిఫ్ట్ ఎవరు చేశారు, డ్రిప్లు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈయన లెక్కన చేస్తే మనం వ్యవసాయం ఇంత డెవలప్ ఉండకపోతుంది. ఇవన్నీ మీరు బాగుండాలి, కార్మికులు బాగుండాలి. వాడికి ఏ వ్యవసాయం ఉండదు, ఏముండదు, హోటల్ నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించిన వాళ్ళకి కూడా ఆటో నడిపించుకుంటాడు. వాళ్ళందరూ మనం పండించిన పంటకు మనం అమ్మినందుకు అన్ని బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి. కేవలము మన రైతు కష్టం మీద అందరం బతుకుతున్నాం. అటువంటి వాళ్ళని ఏమడుగుతలేరు. వాళ్ళు వ్యవసాయం చేయడానికి సౌకర్యాలు, నీళ్లు, డ్రిప్లు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు, ఈ పుణ్యాత్ములు వచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఇన్ని ఫర్టిలైజర్ ధరలు పెంచాడే, మరి మనకేమి, మనం పండించిన పంటకు ఒక సీడ్ మంచిది ఇస్తున్నారా, సీడ్ ప్రొడక్షన్ చేయండి మేము బయటకు పంపిస్తాం అంటున్నారా? అవన్నీ పక్కన పెట్టేసి
కనీసం నేను మొన్ననే నిన్న మీరు కొన్ని తిరుగుతూ ఉండే గ్రామాల్లో రైతులు ఇబ్బంది చెప్పారు. జీలు మా దగ్గర అవసరం ఇప్పుడు ఏది వరికి మనం అది పెరగంగానే పొలాల్లో చేసేస్తున్నారు. జీలుగు గురించి సబ్సిడీ అని నేను సెక్రటరీకి ఫోన్ చేశాను. ఆయన లండన్లో ఉన్నాడట. చెప్పండి సార్ అన్నాడు. నేను 9 రోజులు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. అంటే ఇంట్రెస్ట్ మాకు మీరు బాగుండాలి, అందరు బతుకుతారు అన్న ఉద్దేశం ఉంది. తప్పనిసరిగా నేను ఎక్కువ మాట్లాడకుండా మా చైర్మన్ సాబ్ లేవాయ్ చైర్మన్ నువ్వేమంటివి కళ్ళం ఎక్కడమా అదే ప్లాట్ఫామ్ ఎంత అవుతుంది అంత ప్లాట్ఫామ్ అంటే తెలియదు. పోయి నాకు వ్యవసాయం ఉన్నా చేస్తలేదు కానీ ఎంత అవుతుంది దానికి. ఎందుకంటే నువ్వు బలి ఉన్నావా, నువ్వేమో అమెరికా ఉన్నా అనుకున్నా నన్ను మోడీ లెక్క. 1 ఎకరానికి ఎంత కాదు నేను చేపించిస్తా ఒక 3-4 ఇంచులు స్లాబ్ కింద ఆర్సీ చేసి మీరు సాఫ్ చేస్తే అయిపోయాయి కదా. మరి ఉంది కదా నేను చేపిస్తాను. జీవన్ రెడ్డి సాబ్కి పెద్ద పని చెప్తాను రైటా కళ్ళం నేను చేపించిస్తా. నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు పేరున నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రావడం, అంతేకాకుండా మన మీ గ్రామాన్ని చాలా ఇష్టపడే మన సుదర్శన్ రెడ్డి గారు రావడం, అదే రకంగా మిగతా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక సుదర్శన్ రెడ్డి సార్ చెప్పినట్టు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలల్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ మన ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డది, ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొన్నటిసారి చూసినాం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంది. కానీ మన ఆర్మూర్ ప్రాంతంలో కొంత తీర్పు దానికి వ్యతిరేకంగా రావడం జరిగింది. అదే మన ప్రాంతం ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యింటే ఇంకా మనకు అభివృద్ధిలో ముందుకు పోతుండే అనేది నా ఉద్దేశం. తప్పకుండా మళ్ళీ ఆ తప్పు చేయకండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే గత 45 సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలలోనే ఉన్నారు కనుక ఆలోచన చేసి ప్రతి ఓటుని కూడా మన జీవనాన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంకాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం. నేను ఎప్పుడు అనుకుంటుండేది ఒకసారి అంకాపూర్ గ్రామం సందర్శించాలి. అంటే వ్యవసాయం చేసుట్లో మెళకువలు మీరు ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, నేను నా మిత్రులతో ఎప్పుడు చెప్తుండేవాడిని. కానీ వాళ్ళు ఏదైతుందో మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం, రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావటం జరిగింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, వినయ్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, ఇక్కడ మన బీడీసీ అధ్యక్షులు గ్రామంలో ఉండే సమస్యల గురించి చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఎన్నికలు అనేది ఏదైతుందో ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా నా దృష్టి లోపల అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమని చెప్పండి. ఇప్పుడు ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతుంది. ఇప్పుడు పోటీలో
సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉన్నది. కారణాలు ఏవైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. మనం ఆశించిన ఫలితాలు పొందలేదు. ఒక మార్పు కోరింది. మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించడమో ఆయన ఆశించిన ఫలితాలు పొందలేకపోయినాం కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. ఆర్మూర్లో కూడా ఏదైతున్నదో మిత్రుడు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత 2 పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే కానీ ప్రజానీకానికి కానీ అందుబాటులో ఉండడము, ఆయన యొక్క ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరండి. బేసిక్ ఏదైతుందో ఇక్కడ శాసనసభ్యుడి మార్పు కోరండి. ఆ మార్పులో భాగంగా ఏదైతుందో ఓటు చీలిపోకూడదు. ప్రధానంగా ఓటర్లు ఏం ఆలోచన వచ్చిందంటే 2 పర్యాలు శాసనసభ్యుడికి ఎంపికైనటువంటి ఒక మిత్రుడు జీవన్ రెడ్డి వాడు ప్రజలతో ఏ విధంగా ప్రవర్తన పట్ల ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత భావన ఏర్పడి ఆ మార్పు కోరి దానికి అనుగుణంగా ఓటు చీలకూడదు అనేట్టుగా ఆలోచనతో ఇవాళ రాకేష్ రెడ్డికి అవకాశం వచ్చింది. అదర్వైజ్ ఏదైతుందో ఇట్లా జరిగేది కాదు. ఇలా రాజకీయ పార్టీల ఆలోచన విధానానికి వస్తే నేను కాంగ్రెస్ అని కాకుండా మీరు ఆలోచించండి. మన వ్యవసాయ రంగాల సాగునీరు ప్రధానమని చెప్పంటున్నారు. మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సాగునీటి కల్పన లోపల మనం పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నామే. ఆ పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణంతో మా ప్రాంతం అంతా మన సాగునీరు లభించి మనం సస్యశ్యామలం అయిపోయిందని చెప్పండి. వాస్తవంగా చిన్నప్పుడు 1970-74 కంటే ముందు తాగుదామంటే కూడా మాకు తీయటి నీళ్ళు దొరకదు, ఉప్పు నీళ్ళు ఉంటుండమ్మా. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే భూగర్భ జల మట్టం మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీటితో ఇంకి నీరంతా తీయటి నీళ్ళు అయిపోయింది. మాకు ఇవాళ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాగునీటి సౌకర్యం పొందుతుంది. ఇవాళ మీ ప్రాంతం కూడా ఏదైతుందో మీకు కూడా సాగునీటి సౌకర్యం ఉందని చెప్పండి. దానికి తోడు ఎక్కడైతే సాగునీటి సౌకర్యం లభించదో విద్యుత్పై ఆధారపడే రైతాంగానికి విద్యుత్ ఉచితంగా అందింపచేయాలి. విద్యుత్ భారం కాకూడదు. ప్రాజెక్టులతో నీరు లభించే రైతుకు ఏదైతుందో పైసా పెట్టుబడి లేకుండా నీరు ఉచితంగా వస్తుంది. అదే విద్యుత్పై ఆధారపడే రైతుకి ఏమవుతుంది, వాడు బావి తవ్వుకోవాలి, కరెంటు మోటార్ పెట్టుకోవాలి, పైప్ లైన్ తీసుకోవాలి. ఇవన్నీ అదనపు ఆర్థిక భారమే కదా. మరి అటువంటి రైతుకు ఈ భారం కాకూడదని చెప్పని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నాం ఏ విధంగా ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడుతుందో విద్యుత్తుపై ఆధారపడ రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందింపజేస్తామని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయి సాధ్యమేనని చెప్పారు. కానీ ఇది సాధ్యమైంది అని చెప్పంటున్నాయి. వీళ్ళు మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఉన్నాడే. నేను మీ దృష్టికి చేయదలుచుకున్నా, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తున్నా. నేను వ్యత్యాసం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి వ్యత్యాసం చెప్తున్నాను. ఇలా భాజపా ఏదైతుందో ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. వాళ్ళు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకి అని చెప్పి అంటున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది. అంటే ప్రతి రైతుకి ఏదైతుందో ప్రతి పంటకు ఒక 4-5 వేల రూపాయలతో మనకు మిగులుబాటు అవుతుంది కదనే విద్యుత్ బిల్లు మాఫీతోని. ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి అంటున్నాయి. ఇలా పంటలకు మద్దతు ధర, ఆ మద్దతు ధర గిట్టుబాటు కావాలి. గిట్టుబాటు కానప్పుడు ఏది ఇస్తుందో మనమే లాభం లేదని చెప్పి అంటుండే. ఇవాళ ఎన్నికల్లో 2014
అప్పుడు ఏమన్నారు, కిసాన్ కి ఆమ్దానీ దో గునా కరం అన్నాడు. కిసాన్ కి ఆమ్దానీ దో గునా కరం అన్నాడు. అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతు ఆదాయం రెట్టింపు కాదు కాదు, పెట్టుబడి రెట్టింపు అయింది. పెట్టుబడి రెట్టింపు అయిందని చెప్పట్టు వాళ్ళ మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తున్నాడంటే, మేము రసాయనిక ఎరువుల కల్పనలో ఏదైతుందో మా కేంద్ర ప్రభుత్వంలో గింత సబ్సిడీ ఇస్తుందని చెప్తుంటారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువుల పంపిణీ అంటే సరఫరా లోపల ఏదైతుందో మేము ఇచ్చే సబ్సిడీ గింతుంది అని చెప్తున్నాడే. ధర ఎంత పెరుగుతుందని చెప్తలేడు. ధర ఎంత పెరుగుతుందని చెప్తలేడు. రసాయనిక ఎరువులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం కొత్తది కాదు. ఇది ఆరంభంకి వెళ్ళి రైతుకు ఏదైతుందో రసాయనిక ఎరువు భారం కాకూడదని చెప్పని ఆరంభంకి వెళ్ళి కేంద్రంలో అధికారంలో ఏ ప్రభుత్వమైనా రాయితీ ఇస్తుంది. వీళ్ళ కాంప్లెక్స్ ఏదైతున్నదో ప్రధానంగా మనం కాంప్లెక్స్ వాడతామే, డిఏపి వాడతాం. కాంప్లెక్స్ డిఏపి ఏదైతుందో 2014 ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది గమనం తీసుకోవాలి. కానీ నువ్వు ఎంత రాయితీ ఇస్తున్నావు అనే సమస్య కాదు. నా బజార్లో కాంప్లెక్స్ ఆనాడు ఎంతకు దొరికింది, ఇవాళ ఎంతకు దొరుకుతున్నది. బజార్లో డిఏపి ఆనాడు ఎంతకు దొరికింది, ఇవాళ ఎంతకు దొరుకుతున్నది. పొటాష్ ఆనాడు ఎంతకు దొరికింది, ఇవాళ ఎంతకు దొరుకుతున్నది. సూపర్ ఆనాడు ఎంతకు దొరికింది, ఇవాళ ఎంతకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ రెట్టింపు అయింది. ఆల్మోస్ట్ రెట్టింపు అయింది. నిజమాబద్ధమన్నా? నువ్వు రాయితీ గురించి మాట్లాడుతున్నావు కానీ ఏదైతుందో బజార్లో రసాయనిక ఎరువుల ధరలు ఇంత పెరిగి నేనైతే ఆలోచించి చెప్తున్నావా? యూరియా ఏదైతున్నదో 50 కిలోల సంచి 45 కిలోలు చేసిండే, 5 కిలోలు వజన్ తక్కువ చేసింది. మన బజార్ మీద కొంటే యూరియా ఏదైతుందో మనకు వచ్చేది 45 కిలోలు, ఎందుకంటే 50 కిలోలు వచ్చింది. అంటే ఏంటి? దొంగ దెబ్బ తీసుడు. అంటే దొంగ దెబ్బ తీసుడు. యూరియా పెరిగింది, దానికి తోడు 5 కిలోల వజన్ తక్కువ చేసింది. ఇలా పురుగు ముందు పెరిగింది, విత్తనం పెరిగింది. మనందరం, నేను రైతునే, నాకు స్వయంగా వ్యవసాయం ఉంది. నాకు 10-12 ఎకరాల పొలం నాటేసిన మామిడి తోట ఉంది నాకు. మనం సాగు చేయాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రాక్టర్ మీద ఆధారపడుతున్నామే. ట్రాక్టర్ మీద ఆధారపడే దానికి ఏం కావాలి? డీజిల్ కావాలి. 2014లో డీజిల్ ఎంత ఉండే లీటర్, ఇవాళ ఎంత ఉంది? ఇలా పెట్రోల్ డీజిల్ ముడి సరుకు క్రూడ్ ఆయిల్, పెట్రోల్ డీజిల్ ముడి సరుకు క్రూడ్ ఆయిల్. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఏదైతున్నదో 2014లో $105 బ్యారెల్ ఉండే. నేను చెప్పే దయచేసి నేను రాజకీయం కోసం మాట్లాడడం లేదు, వ్యవస్థను చెప్తున్నాను. 2014లో $105 బ్యారెల్ ఉండే. అలాంటి 55 రూపాయలకు లీటర్ డీజిల్ ఉండే. పెట్రోల్ 70-75 రూపాయలు డీజిల్ ఉండే. సారీ, పెట్రోల్ 70-70 రూపాయలు లీటర్ ఉండే. ఇలా క్రూడ్ ఆయిల్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్ తగ్గింది, $70 వచ్చింది. మరి అటువంటిప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాల పెరగాలి? తగ్గాలి కదా. డీజిల్ ఎంత 50-55 పోయి 97-98 అయిందా? వీళ్ళు మీరు అన్ని వస్తువులు జిఎస్టీలో చేరుస్తున్నారు. అన్నిటికీ ఏదైతుందో ఏక పన్ను విధానం అని చెప్పని జిఎస్టీలు చేరుస్తున్నారు. పెట్రోల్ డీజిల్ జిఎస్టీ చేస్తలేరు. దాన్ని కేవలం ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నా అని చెప్పి అంటున్నాను. ఈ భారం మీద రైతు మీద పడుతుంది కదా, ఈ భారం రైతు మీద పడుతుంది కదా. మరి దీనికి జవాబు ఏంటి? ఇలా ఆయిల్ కంపెనీలకు ఏదైతుందో మీరు గత సంవత్సరం 22-23లో 70,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆయిల్ కంపెనీలకు 22-23లో 70,000 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి అంటున్నాను. ఇదంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వినియోగదారునిపై వేసే భారంతో వాళ్ళకి లాభం వచ్చిందని చెప్పి అంటున్నాను. ఇలా గిట్టుబాటు ధర 2004లో వడ్ల ధర ఎంత ఉండేనే? 450 రూపాయలు క్వింటల్ ఉండే. దయచేసి మీరు గుర్తు చేసుకోండి. 2014లో 450 రూపాయలకు క్వింటల్ ఉండే. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. 2014లో దిగిపోయే నాటికి 1350 రూపాయలు అయింది. 450 ఉన్న క్వింటల్ వరి ధాన్యం దిగిపోయినాడు 1350 రూపాయలు అయిందన్న. అంటే ఎంత పెరిగినట్టు? 3 రెట్లు పెరిగింది. 450ది 1350 అయింది అని చెప్పారంటే 3 రెట్లు పెరిగింది.
ఇవాళ 1350 రూపాయల వరిధాన్యం ఎంత అయింది? 2200 అయిందన్న. అంటే కనీసం రెట్టింపు కాలే, కనీసం రెట్టింపు కాలే. 2700 అయితే రెట్టింపు అయినట్టు. అంటే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర అనేది ఏదైతే ఉందో పెట్టుబడికి అనుగుణంగా దాన్ని నిర్ణయించారు. స్వామినాథన్ కమిషనే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గారికి ఈసారి ఏదైతుందో భారతరత్న పురస్కారం ఇచ్చింది. ఆయన ఆలోచన విధానం అయితే పరిగణన తీసుకోవద్దా? నువ్వు భారతరత్నానికి ఇచ్చిందని చెప్పినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని పరిగణన తీసుకోవాలి. లేదు, ఇవాళ చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో ఏదైతుందో రైతు నాయకుడుగా గుర్తింపబడ్డవాడు ఎవరు అని చెప్పంటే చౌదరి చరణ్ సింగ్. ఆయన ఏదైతుందో కాంగ్రెస్ కాదు, ఆయన కాంగ్రెస్ కాదు, జనతా పార్టీ, తర్వాత లోక్దల్, ఆయనకి ఇవాళ భారతరత్న ఇచ్చింది. నాకు ఇప్పటికి గుర్తుందన్న, దేశంలో మొట్టమొదటిసారి రైతాంగానికి రుణమాఫీ చేసింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. ఆయన ఒక రైతు నాయకుడు కాబట్టి, రైతు యొక్క కష్టం సుఖం తెలిసినడు కాబట్టి, రైతుకి ఏదైతుందో పెట్టుబడి పెరిగిపోయి అప్పుల ఊపులకు పేరుకుపోతుండు కాబట్టి రుణమాఫీ చేయాలని ఆలోచించింది ఆయన 1978 ప్రాంతంలో అని చెప్పంటారు. 78 ప్రాంతంలో తర్వాత కాలంలో 2008-9లో కాంగ్రెస్ చేసింది. 2008-9లో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం కాదు ఇది. 2004లో ఎన్నికల్లో అప్పు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయలేదు, ప్రణాళికలో లేదు. అయినా కానీ రైతులను రుణవిముక్తులు చేయాలి, అప్పు మాఫీ చేయాలని చెప్పని ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. ఏకమొత్తంగా భారతీయ జనతా పార్టీ ఉన్నదే అప్పు మాఫీ చేయమని చెప్పంటే ఇది సాధ్యం కాదు, ఎట్లయితుందని చెప్పంటాడే. నీ వ్యత్యాసం చెప్తున్నాను. నువ్వు చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ఇస్తావు, నువ్వు స్వామినాథన్ భారతరత్న ఇస్తావు, ఉత్పత్తుల గిట్టుబాటు ధర కల్పనలో స్వామినాథన్ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవు. చౌదరి చరణ్ సింగ్ భారతరత్న తీస్తావు, రుణమాఫీ చేయాలంటే ఎట్లా సాధ్యమని చెప్పంటావు. వీళ్ళు అంబానీ, అదానీ బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు 1,00,000 కోట్లు ఎన్పి అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ అని చెప్పని వాళ్ళకు మాఫీ చేస్తున్నాయి. వీళ్ళు అంబానీ, అదానీ లాంటి వారు 1,00,000 కోట్లు మాఫీ చేసినప్పుడు అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయమే. అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయమే ప్రధానం. 70-80% అని చెప్పంటున్నాడు. భూమి ఉన్నోడు రైతు ప్రత్యక్షంగా, భూమి లేనోడు కూలీ నాలి ఏదైతుందో పరోక్షంగా. అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే బాధ్యత ఉంటే చెప్పంటున్నాను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము అప్పు మాఫీ చేస్తామని చెప్పంటున్నామే. ఎదురుగోడు నేను చేయాలంటున్నాడు, ఎదురుగోడు నేను చేయాలంటున్నాడు. సేఫ్ ఎత్తెత్తుండు. కాంగ్రెస్ చేస్తా అంటుంది. చేస్తాను నువ్వు ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా. చెయ్యాలని అని ముచ్చనే లేదు. మేము గతంలో చేసినాం. వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మాకు కొంత వెసులుబాటు కావాలి. బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం. రైతు చెల్లించి అప్పు ఏదైతుందో బ్యాంకు నుండి ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. చేసుకొని ఏదైతుందో రైతు రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మనం ఫ్రెష్ లోన్ కొత్త అప్పియబోతుందని చెప్పండి. అబ్బాయి ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టిండు. నువ్వు రాజీనామా చేస్తావు, నేను చేస్తా అని చెప్పండి. హరీష్ రావు మాట మారుస్తున్నాడు. వీళ్ళు చేయగలిగేది ఎవరు? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పంటున్నా. ఎదురు కూడా చేయలేడు. దయచేసి ఏదైతుందో విశ్వాసం చేయగలిగే అవకాశం ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది. పెట్టుబడి 500 రూపాయలు ఇస్తామంటున్న క్వింటల్కు ఇవ్వగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది. ఇది మా చివరి ఎన్నిక కాదు, నాకు చివరి ఎన్నిక. కానీ కాంగ్రెస్ పార్టీ చివరి ఎన్నిక కాదు.
ఇలా మేము అన్నమాట నిలబెట్టుకోకుంటే అబద్ధం ఆడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏదో మీరు బుద్ధి చెప్తారో చెప్పరే. మన అందరికి అనుకుని చెప్పంటాం. నేను రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఏ ప్రభుత్వమే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికలు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఏదైతుందో ఇవాళ కేవలం ఎన్నికల దృష్టిలో వాగ్దానం చేయదు అని చెప్పంటున్నాను. 500 రూపాయలు బోనసే కానీ, పెట్టుబడి కల్పనే కానీ, రైతు బంధు 5,000 రూపాయలు కొంత భారం అవుతున్నది. 5 ఎకరాల దాకా అమలు చేస్తామని చెప్పని చేసిందే. 5 ఎకరాలు పైబడ్డ వారికి ఇబ్బంది అని నేనున్నా. నాకు 20 ఎకరం ఉందే, నాకు వస్తలేదు. 5 ఎకరాలు పైబడ్డ రైతు కొంత బాధ ఉన్నది, నాకు రాకపోయాని చెప్పని. 5 ఎకరాలకు పరిమితమైన 92% ఉన్నారు. 5 ఎకరాలకు పరిమితమైన 92% ఉన్నారు అంటున్నాను. పైబడ్డ వాళ్ళు 8% ఉన్నాం. మనం 92% ఏదైతుందో ఇవాళ 5 ఎకరాల దాకా రైతు బంధు అమలు చేసి రేపు ఏదైతుందో 5,000 ఇస్తానే 75,100 ఇస్తా అని చెప్పండి. వ్యత్యాసం గమనించండి. బీజేపీ ఏమంటుంది, నీకెంతున్నా నాకు సంబంధం లేదురా, నీకు 6,000 ఇస్తా అంటుంది. నేనేమంటున్నా, ఎకరానికి పంటకు 75,100 అంటే 2 పంటలకు 15,000 ఇస్తా అంటాను. ఒక ఎకరం ఉన్నది అనుకోవే నువ్వు, 15,000 వస్తుందా? ఎదురు కూడా 6,000 ఇస్తా అంటున్నాడు. 5 ఎకరాలు ఉంటే 75,000 వస్తుంది. ఎక్కడ బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ వ్యత్యాసం ఉన్నా అదే. అంటే నేనేమంటాను, రాజకీయ పార్టీ ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాను. ఎన్నికల ఓటు వేయబోయే ముందు ఏదైతున్నదో ఇది మనం ఆలోచించుకోవాలి. ఇలా పసుపోటు ఉన్నది, శిఖర కర్మాగారం ఉన్నది, ఎవరైనా చేయాలి. బీజేపీ చేయాలి, అరవింద్ చేయాలి, కాంగ్రెస్ చేయాలి, జీవన్ రెడ్డి చేయాలి. భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. నిన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉన్నది? బీజేపీ ఉన్నది, ఎన్డీఏ. అవకాశం ఎవరికి ఉండే? బీజేపీకి ఉండే. నువ్వు 5 రోజులు చేస్తున్నది ఏదైతుందో 5 ఏళ్ళు కూడా నువ్వు దాన్ని కార్యరూపం ఇవ్వలేకపోయినావు. 5 సంవత్సరాలు అయినా కార్యరూపం ఇవ్వలేకపోయినావు. నిజమాబద్ధమే. ఒక ఉత్తర్వు జారీ చేసిండు, స్పష్టత లేదు. 5 రోజులు చేస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. చక్కెర కర్మాగారం పునః ప్రారంభం. ఇది ఎప్పుడు మూసేసిండ్రు? 2015. 2015 ఏ ప్రభుత్వం ఉండే? టీఆర్ఎస్ ఉంది రాష్ట్రంలో. కేంద్రంలో ఎవరుంది? భాజపా, బీజేపీ ఉండే. అది పునఃప్రారంభం చేసే అవకాశం ఎవరికి ఉండేనే? అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ. రాష్ట్రం మూసినోడే వాడు కాబట్టి వాడు తెలుగు, మూసినోడే వాడు కాబట్టి. కేంద్రంలో భాజపా ఖాళీలో పడ్డ పరిశ్రమను పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నది. సిక్ యూనిట్. మిత్రుడు అరవింద్ కూడా చెప్తున్నాడు, మా వాడు తెరిసే అవకాశం ఉందని చెప్పాను. మరి నిజంగా తెరిసే అవకాశం ఉన్నాడు. నువ్వు 5 ఏళ్ళు ఎందుకు తెరవలేదా? నీకు అవకాశం ఉన్నది, లేక కాదు, నీకు ఉండి నువ్వు తెరవలేదు. ఇంకోటి వాడే మూసేసిండు. కాంగ్రెస్ మీద కొట్లాడినా నేను శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా నాకు ఏ సమావేశం వచ్చి చెప్పట్టున్నా, దయచేసి వాళ్ళ యూట్యూబ్లో జీవన్ రెడ్డి కొట్టండి, యూట్యూబ్లో జీవన్ రెడ్డి కొట్టండి. నేను చక్కెర కర్మాగారం గురించి మాట్లాడని సమావేశం ఉందా? మా మిత్రుడు గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతుండే, గల్ఫ్ కార్మికుల గురించి నేను మాట్లాడని ఒక సమావేశం ఉందా అని చెప్పంటున్నాను. కేంద్రంలో నువ్వు అధికారంలో ఉంటావు, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రతిపక్షం ఉంటుంది. నీ సమస్యలు లేవనెత్తుతా, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తా. అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీద ఉంటుంది. ఇవాళ ఎవరి మీద ఉంది? కాంగ్రెస్ మీద ఉన్నది. ఇవాళ మా మీద ఉన్నది అంటున్నాను. నిన్నట్లే కాదు, నేను అడిగేటోనే కాదు, చేసేటోనే. నిన్నటి వరకు కేవలం ప్రశ్నించే గొంతు కాదు, ఇలా పరిష్కారం చేసే బాధ్యత నా మీద అని చెప్పండి. ఇలా చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు బోధన ప్రాతినిధ్యం వహిస్తుండు. ఆయన బాధ్యత ఉన్నది. ఆయన పాదయాత్ర చేపట్టిండు. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో సబ్ కమిటీ ఏర్పాటు చేయించిండ్రు. సీతారామ గారు పర్యటించిండ్రు. 2025 డిసెంబర్ డెడ్ లైన్ పెట్టిండే.
20 డెడ్ లైన్ పెట్టింది. మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో September 17 లోపు నేను క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటాను. September 17 లోపు నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటా అని చెప్పాను. తెరవగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ ఉన్నది. నువ్వు 5 ఏళ్ళు నువ్వు చేయలేకపోయినా. సమస్య రైతుకు అనేది కేవలం చక్కెర కర్మాగార పసుపుకే పరిమితం కాదు. పసుపు ఒక వాణిజ్య పంట. వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పసుపు పండించుకుంటే మనకు కొంత లాభదాయకంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు అన్నా మేము పసుపు పండి నిజామాబాద్ మార్కెట్కి వస్తున్నాయి. 50 ఏళ్ళ కింద ఏదైతుందో క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తుండే. అప్పుడు తాతలు ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వస్తే ఓ 10 క్వింటల్ అమ్మితే ఓ 4 తులాల బంగారం కొనుకొచ్చుకుంది. రేపు ఇంట్లో పెళ్లిగా కరకత్తా అని చెప్పాను. ఇలా బంగారం అయితే 70,000 రూపాయలు, 72, 73 ఎంత అయింది. పసుపు 15,000 అయింది. అది ఎంత అయింది? సాగు విస్తీర్ణత తగ్గి, సాగు విస్తీర్ణత తగ్గడంతో దిగుబడి తగ్గిపోయింది. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలి. సరే, మా ప్రభుత్వం వస్తుందా? వస్తే ఖచ్చితంగా నేను ఎంటర్ చేస్తా దసరా లోపల. ఒక రాక ఇదే మోడీ వచ్చినా నాకు నోరుంది, వాయిస్ ఉంది, నాకు గడవు. నేను అంశం మాట్లాడగలుగుతా, వివరించగలుగుతా, విశ్లేషించగలుగుతా. నేను ఎదుటో మెప్పియగలుగుతా. నాకు అది ఉంది నా దగ్గర. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, నేను విశ్లేషణ చేస్తున్నా కదా. నేను నువ్వే ఓటైనా చెప్పాను కాదు కదా. నువ్వు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు అమలు చేసే బాధ్యత మీద ఉందా లేదే? నిజామాబాద్ రైతాంగం ఉద్యమించిండ్రు, ఇక్కడ ఆందోళన చేసిండ్రు. నిజామాబాద్ గడ్డ మీద పెట్టాలి పసుపోటు. దయచేసి ఏదైతుందో సమస్య అనేది ఏదైతుందో పరిష్కారం కాంగ్రెస్ కు బీజేపీ వ్యత్యాసాన్ని గమనించండి. జీవన్ రెడ్డికి అరవింద్ వ్యత్యాసాన్ని గమనించండి. నేను ఎక్కడో ఇదే మీ ఆర్మూర్లో పేపర్ పెట్టిండే అరవింద్ నేను జగిత్యాలన మొత్తం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ నేను పెట్టించిన నడుపుతుంటాను. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ ఎక్కడ ఉందంటే జగిత్యాల ఉంది. నేనేదైతే 25 ఎకరాలు ఇచ్చి మామిడి మార్కెట్ ఆరంభింపజేసి చూపుతున్నట్టున్నా. నేను జగిత్యాల వ్యవసాయ డిగ్రీ కళాశాల పెట్టించి నేను సుదర్శన కోపం రాకుంటే నీ నిజామాబాద్ ఎందుకు పెట్టలేదే? ఆయన మెడికల్ కాలేజ్ పెట్టించాడు. పెద్ద మనిషి మెడికల్ కాలేజ్ పెట్టించాడు. పశు వైద్య కళాశాల పెట్టించి నేను ఎప్పుడు రైతుకు సమస్య వచ్చినా ఇక్కడ మా రైతు నాయకుడు వచ్చిండే. ఆయన ఏదైతుందో బీజేపీ ఎన్నడూ కూడా బీజేపీ ఎనగడం మన వేరులే. ఏ సమస్య దృష్టి పట్టుకొచ్చినా ఆయన ఎంత నడిచింది చెప్పంటుండే. ధాన్యం కల్లాలను తోకిచ్చేదాకా ఏదైతుందో రోజు 4 కల్లాలు తిరుగుతున్నాయి. అని చెప్పంటు నేను జగిత్యాల 20 సబ్స్టేషన్ పెట్టించాను. 33/11 20 సబ్స్టేషన్ పెట్టించాను అని చెప్పంటున్నాను. కరెంటు ఎప్పుడు లో వోల్టేజ్ వచ్చినా మొన్న మండల కొట్లాడి ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చెప్పించే టీఆర్ఎస్ సర్కార్లు అని చెప్పంటున్నాయి. రాజకీయాలలో ఏదైతుందో ఎన్నిక ఓటు ఒక అంశం. పని చేసు అనేది నువ్వు ఎప్పటికి చేయాలి. గెలిస్తే అదృష్టం, గెలుపు కూడా నిద్రపోతావా? ఇదే నేను 4 సార్లు గెలిచినన్నా, 5 సార్లు ఓడిపోయాను. నేను కూడా మొత్తం తెలంగాణలో 4 సార్లు గెలిచిన వాళ్ళు 4 సార్లు ఓడిన వాళ్ళు. మరి ఏం చేయాలి? నా అదృష్టం అట్లుంది. నేను ఓడి అంతా మాత్రం ఇంత పడమంటావే? ఇంత వర్ణన నాకు అలవాట్లేదు. నేను 24 గంటలు 24/7 జగిత్యాలు ఉంటాను చెప్పండి. అరే మీరు అవకాశం ఇస్తే నిజామాబాద్ ఉంటా. అని చెప్పంటు నేను ఇంతవరకు ఏదైతుందో జగిత్యాల పోవాలంటే వయా కరీంనగర్ పోతున్నాయి. నేను రేపు చెప్తున్నా, జగిత్యాల పోవాలంటే వయా నిజామాబాద్, ఆర్మూర్, పిర్కిట్, కమర్పల్లి, మోర్తాడికి వెళ్ళిపోతాను నేను. ఆడికి ఎంతవరకు 20 కిలోమీటర్ ఫర్. కరీంనగర్కి వెళ్ళిపోతే 20 కిలోమీటర్లు తక్కువైతుంది.
నిజామాబాద్కి వెళ్ళి ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది అంతే కదా. ఒక బోధనలు ఒక్కటి నాకు ఇబ్బంది తలగది, ఎందుకంటే లోపలికి పోవాలి, అది సురక్షణ చూసుకుంటాను. అది ఉన్నమాట చెప్తున్నాను నేను. 6 నియోజకవర్గాలు టచ్ చేయొచ్చు కదండి, 6 నియోజకవర్గాలు టచ్ చేయొచ్చు కదా. ఇవాళ నేను ఏదైతుందో నాకు ఆప్షన్ కరీంనగర్ నిజామాబాద్ 2 నేను పార్లమెంట్ పోటీ చేయడానికి. కరీంనగర్ 2 సార్లు నేను ఓడిపోయాను కేసీఆర్ మీద. పార్టీ కూడా ఏదైతున్నదో నీకు కరీంనగర్ మెరుగుంటుంది, కరీంనగర్ జిల్లా నీకు గుర్తింపు ఉన్నది, 2 సార్లు ఓడిపోయినావు. ఆర్కెల్ చేయాలంటే సుదర్శన్ చెప్పిండు, నువ్వు చేతాలను పోయి చేత నిజామాబాద్లో చేయాలని వేరే మాట మాట్లాడకపోతే ఈ పద్ధతి కాదని నా మొదటిగా ప్రోత్సహించిందని చెప్పండి. నా మొదటిగా ప్రోత్సహించింది. నేను ఎందుకు చెప్పినా అంటే మనకు ఇప్పటి వరకు వచ్చడం ఒక్కడు బాగలేదు, వ్యవసాయం తెలియదు, మరి పద్ధతులు లేదు. కనీసం అన్ని తెలిసిన వారు ఒక పార్లమెంట్ ఉంటే బాగుంటుంది. వాస్తవం చెప్పండి, నేను నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయడానికి ప్రధానం ఏదైతుందో జగిత్యాల పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్, దానికి తోడు సుదర్శన్ అన్న నన్ను ఏదైతుందో నీకు నేను బాధ్యున్నది. నీకు నిజామాబాద్ నువ్వు వేరని చెప్పి అనుకోకు. నిజామాబాద్ అంతా రైతాంగం, ఇక్కడ అంతా రైతాంగం చెప్పి అంటున్నా. నువ్వు నిజామాబాద్ కలిసి చెయ్యు, మంచో చెడ్డ అందరూ కలిసి పనిచేద్దాం, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి పెద్ద మనిషి. ఇక్కడ జగిత్యాల ఏదైతుందో పార్ట్ ఆఫ్ నిజామాబాద్. అరవింద్ పోయి కోర్టులో పోటీ చేయొచ్చు కానీ జైతాలు వచ్చి నిజామాబాద్ పోటీ చేద్దాని నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నా. అరవింద్ పోయి కోర్టులోకి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, జైతాలు ఏదైతే పార్ట్ ఆఫ్ నిజామాబాద్. నేను కరీంనగర్ పోతే పరాయండి ఏంటన్నా. ఇవాళ ఏదైతుందో అంటే పొద్దున వినయ్తో అన్న ఒకసారి రైతులను వెళ్తామే, నేను అంకాపూర్ వాస్తవంగా నాకు విజిట్ చేయాలి, ఇక్కడ వ్యవసాయంలో మెళుకులు తెలుసుకోవాలి ఆపేక్ష నాకు. ఇది ఇప్పటికి వచ్చింది మొదలైంది కథ. ఈ కాడికి వెళ్ళి ఏదైతే ఏ సందర్భం వచ్చినా నేను అంకాపూర్ వస్తాను. ఇవాళ ఏదైతుందో ఇవాళ రైతుకు మన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ కావాలి. మన వ్యవసాయ ఉత్పత్తులు బాగా పండిస్తాం, కాయగూరలే కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఎర్రజొన్న కానీ వ్యవసాయ ఇక్కడ ప్రధాన వీటికి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. ఇప్పుడు చక్రాలపల్లి ఏదైతే ఎయిర్పోర్ట్ అంటుండ్రు, సరే ఎయిర్పోర్ట్ ఏ మేరకు వస్తుందో తెలియదు కానీ కార్గో చేయండి, చక్రాలపల్లి ట్రైపోర్ట్ చేయండి, చక్రాలపల్లి ట్రైపోర్ట్ చేయండి. ట్రైపోర్ట్ చేస్తే ఏదైతుందో మన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా చక్రాలపల్లి కేంద్రంగా మన విదేశాలకు ఏదైతుందో వాటిని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఆర్మూర్ ఏదైతే వ్యవసాయ రంగం, ఇదంతా వ్యవసాయ రంగం రైతు క్షేత్రం కాబట్టి నా ఆలోచన చెప్తున్నా. నేను పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయాల్సిన అంశం ఇది. ఉదాహరణ చెప్తున్నా, ఆలోచన చెప్తున్నా. జక్రాన్పల్లి ఏదైతే ట్రైపోర్ట్ చేసేయాలి, కార్గో చేస్తే మన ఉత్పత్తులన్నీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఈయన ఆలోచన చెప్తున్నా. నిజామాబాదే స్మార్ట్ సిటీ అనే స్మార్ట్ సిటీ ఎంపిక చేసే అవకాశం ఉన్నది. మీకు అరవింద్ మరి ఆయన తట్టిందో తట్టలేదో నాకు తెలియదు. అయ్యో ఆయన ఇప్పుడు ఆర్మూర్ ఉంది, ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ చేస్తే నార్త్ ఇండియా మనకు ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది. నిజమాబద్ధమన్నా మరి మిత్రులు అరవింద్కు తట్టిందో తట్టలేదో నాకు తెలియదు అంటున్నాడు. అన్న బోధన్ బీదర్ లైన్ ఉంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఒక పార్లమెంట్ సభ్యుడు చేయగలిగినట్టు పనులు, చేయవలసిన పనులు అని చెప్పంటున్నాను. తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుంది, అది నిజామాబాద్ పొడిగిస్తే మనకు సౌకర్యం ఏర్పడుతుంది కదా. తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుంది అన్న, కరీంనగర్ దాకా వచ్చే రైలు ఏదైతుందో నిజామాబాద్ పొడిగిస్తే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అందరం కూడా ఇలా ప్రభువును కొలుస్తున్నాం. శ్రీరామచంద్ర ప్రభుకు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కలియుగం. వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఏదైతుందో రైలు నువ్వు నిజామాబాద్ ఎక్స్టెన్షన్ చేయించమానే, ఆర్మూర్ రోడ్ ఎట్లా పోవాలి, మోర్తా రోడ్ ఎట్లా పోవాలి. ఇలా పేపర్ కమ్మర్పల్లి స్టేషన్ లేదు, అక్కడ కమ్మర్పల్లి స్టేషన్ లేదు అని చెప్పంటున్నాను నేను. ఆర్టీసీ బస్ హాల్టింగ్ పెట్టించినట్ట. కమ్మర్పల్లి స్టేషన్ అంటే ఆర్టీసీ బస్ హాల్టింగ్ పెట్టించినట్టు, రైలు ఎక్స్టెన్షన్ అని చెప్పంటే ఆర్టీసీ బస్ వేయించినట్టు. ఇవన్నీ చేయగలిగే అవకాశం ఉంటాయని చెప్పండి.
దయచేసి నాకున్న అనుభవంతో ఏదైతుందో పెద్ద సురేషన్న ఈ ప్రాంతాన్ని సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని భావించింది. ఇవాళ ఏదైతుందో పొద్దున మా అంకాపూర్ రైతులతో ఏదైతుందో కలిసే అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ మీకు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నాం. ఇలా గల్ఫ్ కార్మికులు ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉన్నది, 10 ఏళ్ళు ఏం చేయలేదు, రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఇలా పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చేస్తా గల్ఫ్ కార్మికులకు అండా నిలబడతా అని చెప్పారంటే అని ఇలా మాట్లాడితే ఏమన్నట్టే? నువ్వు చేయవు, చేసినోడి వంక పెడతావే. నువ్వు 10 ఏళ్ళ అధికారం ఉంది బీజేపీ, నువ్వు చేయలేదు. పాపం రేవంత్ రెడ్డి గారు మన సమస్య ఆయన దృష్టి పట్టకపోగానే అరే ఇది అన్యాయమే, ఇక్కడ బతుకుతరు లేకేది చదువు దేశం కానీ దేశం పోతున్నాడు. ఎందుకు పోతున్నాయి? భార్య పిల్లలుగా దూరం పెట్టుకొని కట్టుకున్న భార్యను వదిలిపోతున్నాడు అని చెప్పి అంటున్నాను. వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చేస్తే గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అకాల మరణానికి గురించి ఒక 5 లక్షల రూపాయలు సహాయం. ఇలా మన ఎవసో పని ఓనోళ్ళు బీడీలు చేస్తారు ఇళ్ళల్లో, మన దగ్గర కూడా బీడీలు బాగా చేస్తాం. బీడీలు చేస్తాడు కదా, ప్రోత్సాహం ఉండతే. పోయిన సర్కార్ ఏం చేసినా చేయకుండా బీడీలో పెన్షన్ ముట్టించిందా? అబద్ధం ఆడద్దు. దాన్ని 2014 కట్టాఫ్ పెట్టింది. ఆ కట్టాఫ్తో 2014 తర్వాత పిఎఫ్ చెల్లించిన పెన్షన్ వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కట్టాఫ్ లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డలకి ఏదైతుందో నేను పెన్షన్ ఇప్పిస్తాను చెప్పంటున్నా. నువ్వు దేశంలో ఎక్కడ బీడీ కార్మికులు పెన్షన్ ఇస్తున్నావే? కేవలం తెలంగాణ ఫలితం కాదు కదనే, దేశంలో ఎక్కడైనా బీడీలు చేసి ఆడబిడ్డలకు పెన్షన్ ఇస్తున్నావా? దేశంలో ఎక్కడైనా గల్ఫ్ కార్మికులకు వాళ్ళకి సంక్షేమాన్ని ఏమైనా చెప్తున్నావే? మాట మాట్లాడితే ఏదైతుందో కొంత ఆధారాలతో మాట్లాడాలి. ఆలోచన విధానం అనేది ఏదైతుందో కొంత ఆధారాలతో ఉండాలి చెప్పండి. దయచేసి మరొక్కసారి మీకు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మీరు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనే ప్లాట్ఫామ్ చెప్పిండు, అన్న చెప్పేసి ఇంకే సమస్య అయినా కానీ మీరు చూస్తుంటే ఇది ఊర్లో కాదు నగరంలోకే కనబడుతుంది. ఇంత డిజైన్డ్ మాస్టర్ ప్లాన్ ఎక్కడుందో లేదో నాకు తెలియదు, కానీ అంకాపూర్లో మాస్టర్ ప్లాన్ ఉందా? అంత మంచిగా, ఇంత మంచి కళ్యాణ మంటపం, సంఘ భవనం. నిజంగా మేము అభినందిస్తున్నాం చెప్పంటున్నా, వీళ్ళు అభినందిస్తామని చెప్పంటున్నా. సరే ఓటప్పుడు ఎవరెటు పోతారు కావచ్చు, కానీ ఏది ఇస్తుందో ఒకసారి ఓటు ప్రక్రియ అయిపోయిందంటే అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మీ ఐక్యతకు నిదర్శనం అంకాపూర్ అని చెప్పంటున్నాను. నేను ఆదర్శంగా తీసుకున్న గ్రామం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అంకాపూర్ అని చెప్పంటున్నాను. మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. వ్యవసాయ మెళుకువలు అనేది ఇక్కడ నేర్చుకోవాలి. సరే ఎన్నికల సమయంలో ఎవరెటు చేసినా కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటే ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవడంలో అంకాపూర్ రైతాంగం గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా నిలబడతారని చెప్పండి. మరి ఈ ఎన్నికల్లో సరే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా, మిత్రులు అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ, బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్. ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నేను ఒకటే పేర్కొన్నా, ఇలా మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్తు అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సరే ఆఫ్ కోర్స్ ఆంధ్ర ఈజ్ ఆల్సో దే ఆర్ డూయింగ్. వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు. వీళ్ళ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్పై ఆధారపడతారు రైతు. అటువంటి రైతుకు విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం వీళ్ళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. అలాగే వ్యవసాయ పెట్టుబడులు ఏదైతుందో పెరిగిపోయినాయి. కిసాన్కి ఆమ్దాని 2 గుణా కరుంగా అన్నాడే, వీళ్ళ కిసాన్కి ఆమ్దాని 2 గుణా కరుంగా పక్కన పెట్టి కానీ పెట్టుబడి పెరిగిపోయింది. వీళ్ళ మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తారంటే మేము రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా. నేను అదే మిత్రుడు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం. 2014లో రసాయనిక ఎరువుల ధరలు ఏముండే ఇవాళ ఏమన్నాయి? కాంప్లెక్స్ 2014లో ఏముండే ఇవాళ ఏముంది? డిఏపి ఆనాడు ఏముండి ఇవాళ ఏముంది? పొటాష్ ఆనాడు ఏముండి ఇవాళ ఏముంది? సూపర్ ఆనాడు ఏముండి ఇవాళ ఏముంది? రెట్టింపైంది. వీళ్ళు ఏ పోలిక అనేది ఏది ఎత్తుందో ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకోవాలి. ఇలా రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం సాధారణం, సహజం.
వీళ్ళు పెరిగినటువంటి ఒక ధరలకు అనుగుణంగా ఏదైతుందో నువ్వు రాయితీ పెంచాలి. రెట్టింపు అయిపోయింది, విత్తనం ధర రెట్టింపు అయిపోయింది. వీళ్ళు వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతే ధర గిట్టుబాటు కావటం లేదు. ఇది రుణమాఫీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది 2008-9లో ఏకమొత్తంగా ₹1,00,000 చేసిందా. నవ్ ఆల్సో వీ హ్యావ్ కమిటెడ్ బై 15th August ఏదైతుందో రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకర్ పూచీకత్తుగా ఉండి బై 15th August ఇవాళ రైతాంగానికి రుణమాఫీ చేయడంతో పాటుగా కొత్త అప్పు ఇప్పిస్తామని చెప్పి అంటారు. వీళ్ళ బీజేపీ ఏమంటుంది ఇట్స్ నాట్ పాసిబుల్ అంటది, ఇట్స్ నాట్ పాసిబుల్ అంటది. దయచేసి గమనించండి. అదే అంబానీ అదాని లాంటి వారికి ఏదైతుందో లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి మాఫీ చేస్తాడా? రైతుకు మాఫీ చేయడు. నీ పసు బోర్డు 5 రోజులకు బాండ్ రాసిచ్చినట్టు ఆలోచన చేయాలనే. ఇప్పుడు 5 రోజుల్లో పసు బోర్డు ఏర్పడుతుంది అంటే ఏంటి? ఆయన అవకాశవాదం అనేది ఇక్కడనే కుట్టొచ్చినట్టు కనపడుతుంది. నా 5 రోజుల్లో పసు బోర్డు ఏర్పాటు చేస్తారంటే 5 సంవత్సరాలు గడిచిందా? వేర్ హ్యాజ్ లొకేటెడ్, వేర్ హ్యాజ్ లొకేటెడ్, నో క్లారిటీ. అధికారంలో ఉన్నావు నువ్వు. దేర్ వాజ్ స్కోప్ ఫర్ రివైవల్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఈవెన్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో. సిక్ ఇండస్ట్రీస్ రీఓపెన్ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం అనుకున్నది, నువ్వు చేయలేకపోయినావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. టైం బౌండ్ ఇన్ అనదర్ 1.5 year బై 2025 December ఏదైతుందో మేము ఇక్కడ బోధన కానీ మెట్పల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబోతున్నామని చెప్పి అంటున్నాం. దిస్ ఈజ్ ద కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. గల్ఫ్ కార్మికులు స్థానిక ఉపాధి పొందలేక ఏదైతుందో మస్కట్, దుబాయ్, గల్ఫ్ ఆధారపడ్డారా? 10 ఏళ్ళకి వెళ్ళి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నది. భాజపా ₹1 సాయం చేయలేవనికి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అకాల మరణానికి గురైనటువంటి ఒక కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సాయం చేస్తుండు. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు 10 ఏళ్ళు నిద్రపోయి ఇవాళ ఏదైతే గల్ఫ్ కార్మికుల గురించి నేను మాట్లాడుతుంటే నేను ఇవ్వండి నమ్మాలి. అదే బంగ్లాదేశ్ ఏదైతుందో విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చేటువంటి ఒక పౌరులు ఎవరైనా 2.5% ప్రోత్సాహిస్తున్నది. అంటే గల్ఫ్ కార్మికులు ఏదైతుందో నీకు ఈ 10 సంవత్సరాలలో నీకు 20 లక్షల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూర్చింది. 20 లక్షలు అంటుండే వాళ్ళకి ఏమి ఇచ్చిన ప్రోత్సాహం నువ్వు? బీడీ కార్మికులను ఆడబిడ్డలు ఉన్నారని చెప్పి అంటున్నా. ఇట్ ఈస్ ఓన్లీ ది స్టేట్, తెలంగాణ స్టేట్ వీళ్ళు బీడీలు చేసి ఆడబిడ్డలకి ఏదైతే పెన్షన్ ఇస్తున్నది. మరి దేశం అంతా బీడీలు చేస్తున్నారు, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావే? అసలు దెర్ ఈజ్ నో కంపారిజన్ ఎట్ ఆల్. కాంగ్రెస్ పార్టీకి భాజపాకి ఏదైతే పోలిక లేదు. అభ్యర్థితో పట్టడం మిత్రుడు అరవింద్ గారు ఒక 5 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి చూసి కేవలం ఆయన విలాసవంతమైన జీవితం తప్ప ఏదైతుందో ప్రజలకు అందుబాటులో ఉండే ఒక వ్యక్తి కాదు. నా ప్రజా జీవితం ఆల్వేస్ 24/7 వేర్ ఐ విన్ ఆర్ లూస్. ఎన్నికలో గెలిచిన ఉండేదైతుందో ప్రజలకు అందుబాటులో సేవ చేయటం నేను నా అలవాటు అని చెప్పి అంటున్నాను. రైతులకు ఏం మేలు చేశారని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు అరవింద్ గారు ఒకసారి జగ్చెల్లమ్మని చెప్పవా, నేను మామిడి మార్కెట్ పెట్టించిన 25 ఎకరాలతో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాలలో పెట్టించాను. నేను పెట్టించిన 2008-9లో. జగిత్యాల ఒక వ్యవసాయ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన. నిజామాబాద్లో లేదు. ఆనాడు జగిత్యాల డివిజన్ వీళ్ళ కోరుట్లలో ఏదైతుందో మిత్రులు రత్నాకరావు గారితో కలిసి వీళ్ళ పశు వైద్య కళాశాల ఏర్పాటు చేసినమే. వేర్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ నిజామాబాద్. ఎప్పుడు రైతుకు ఏ సమస్య వచ్చినా కానీ సాగునీటి సౌకర్యం కల్పన, విద్యుత్తు సౌకర్యం, ధాన్యానికి మద్దతు ధర, అదనపు తూకం లేకుండా ప్రతిరోజు తిరుగుతాను నేను, ప్రతిరోజు కల్లాలు తిరుగుతాను. నాలుగు మాసాలు గడుస్తుంది. ఆల్మోస్ట్ 4 గ్యారెంటీలు అమలు చేసినాం.
రుణమాఫీకి ఏదైతుందో మేము బ్యాంకర్స్తో సంప్రదింపులు చేస్తున్నాం, వివరాలు సేకరిస్తున్నాం. రైతు అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం అప్పులన్నీ బదలాయింపు చేసుకుంటుంది. ప్రభుత్వం బ్యాంకర్కు పూచీకత్తుకుంటుంది. రైతు అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా బై ఎండ్ ఆఫ్ 15th ఆగస్ట్ నీకు కొత్త అప్పు ఇప్పిపోతుందని చెప్పండి. మేము గతంలో అమలు చేసినాం 8-9లో 2008-9లో అమలు చేసినాం. ఇట్ ఈస్ అవర్ ట్రాక్ రికార్డ్. మా ట్రాక్ రికార్డ్ మేము అమలు చేసినాం. ₹1,00,000 లేక మొత్తంగా రేపు చేస్తాం. అదే బీజేపీ ఏమంటుంది, నేను చేయంటుంది. దయచేసి వ్యత్యాసం గమనించండి. థ్యాంక్ యూ.